పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని చదవబడినటువంటి వాక్య భాగములో ఈ విషయాన్ని 15వ వచనము నుండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 18 వచనములు మనము చదువుకుని ఉన్నాం. మరి గడిచిన వారంలో కొన్ని విషయాలు ధర్మశాస్త్రమంతయు ఒక వాక్యములో నెరవేర్చబడినటువంటి ఆ సంఘటన, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి ఆ ఆజ్ఞను మరి లేవియా కాండము 19వ అధ్యాయం నుండి ఆ మాటలు మనము నేర్చుకుని ఉన్నాం. ఆ అధ్యాయం అంతయు కూడా సారాంశము మనము చూసినట్లయితే అది తోటి వ్యక్తులను ఎడల ప్రేమను మనం ఎలా కనపరుస్తాము, మన దైనందిన జీవితంలో చేసే ప్రతి పనిలోనూ ఇతరులకు నష్టం కలగకుండా మనము ఎలాగైతే మరి మేలు పొందుకోవాలనుకుంటున్నామో వారు ఆ విధంగా మరి మేలు పొందుకోవాలని వారి కొరకు ఆలోచన కలిగి ఉండాలనేటువంటిది ఈ యొక్క సారాంశంగా ఈ లేవి కాండం 19వ అధ్యాయం సారాంశంగా మనం చూసాం. ఆ అధ్యాయం అంతా కూడా ఒక వచనములో మనం క్రోడీకరిస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఒక ఆజ్ఞలో మరి అదంతయు ధర్మశాస్త్రం అంతయు కూడా అందులోనే సంపూర్ణమై ఉన్నది అన్నట్లుగా మరి ఇక్కడ రాయబడ్డాన్ని మనం చూసి ఉన్నాం. క్రీస్తు ప్రభువారు కూడా ఆ మాటను మరి అనేక పర్యాయములు ఉపయోగించడం, వాటి యొక్క సందర్భాన్ని కూడా మనము చూసి ఉన్నాం ప్రియులరా. అయితే ఈ పొరుగువారిని ప్రేమించడం వలన మరి కలిగేటువంటి ప్రయోజనము లేదా ఏంటంటే, ఒకరి ఒక స్థితిలో, లో స్థితిలో లేకపోతే పడిపోయినటువంటి స్థితిలో, దారి తప్పినటువంటి స్థితిలో పొరుగువారిని మనం ప్రేమించినప్పుడు వారిని పైకి తేవడానికి లేకపోతే వారిని లేవనెత్తడానికి, వారికి చేయూనొత్తనివ్వడానికి ఈ ప్రేమ మనకు సహాయపడుతుందనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇది ఆత్మ ఫలముగా దీన్ని మనం ముందు వచనాల్లో కింద భాగంలో మనం చదవగలుగుతాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే, ఈ ప్రేమ గనక లేకపోతే, నిన్ను వలె పొరుగువారిని గనక మనం ప్రేమించలేని స్థితిలో గనక మనం ఉంటే, దాని ప్రతిఫలమే 15వ వచనములో రాయబడుతుంది. ఏంటంటే, ఒకరినొకడు కరుచుకుని భక్షించి బొత్తిగా నశించిపోయేటువంటి పరిస్థితి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కనపరచకపోతే ఒకరినొకరు కరుచుకుని భక్షించేటువంటి స్థితి. అంటే ఒకరి ఎడల ఒకరు ఆ స్పష్టత, శరీర కార్యాలు స్పష్టమవుతాయి ఈ ప్రేమ లేనప్పుడు. ఏంటి అంటే, అవి ఒకరి ఎడల ఒకరికి ద్వేషభావం, కలహము కలుగుతుంది, మత్సరము, ఒకరి మీద ఒకరికి క్రోధము, అసూయ, ఇలాంటివన్నిటి కలిసి వారు ఒకరినొకరు భక్షించుకునేటువంటి స్థితి వలన మరి మొత్తము బొత్తిగా నశించిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రేమ కలిగి ఉండడం వలన ఇతరులను మనము వారి యొక్క బలహీన సమయాల్లో మనం ప్రోత్సహించగలుగుతామనే విషయాన్ని మనం చూడాలి. అదే ఈ గలతీలు అలాంటి ప్రేమ ముందు కలిగి ఉన్నటువంటి వారు. ఎలాగ మనకు అర్థమవుద్దంటే, సఖ్యమైతే మీ కళ్ళును ఊడబీకి నాకు ఇవ్వడానికి కూడా మీరు ముందుకు వచ్చారు అని వారి ప్రేమను గురించి పౌలే చెప్పడం మనం చూసి ఉన్నాం. కాబట్టి ఆ కళ్ళును పీకి ఇచ్చేటువంటి అంతటి ప్రేమ వారు కలిగి ఉన్నటువంటి వీరు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, ఒకరికొకరు కరుచుకుని భక్షించుకునేటువంటి స్థితికి వచ్చేసారు. అంటే ఎందువల్ల ఇది ఇలా కలిగిందంటే, ఒకప్పుడు క్రీస్తు సువార్తకు లోబడినప్పుడు ఆ ప్రేమ వీరు కలిగి ఉన్నారు. ఆ ప్రేమ చేత ఒకరికొకరు ఆ విధంగా హెల్ప్ చేసుకునేటువంటి వారు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రము ఎంటర్ అవడంతో వారి యొక్క ప్రేమను ఉత్పన్నం చేయదు. ధర్మశాస్త్రానికి మనం లోబడినప్పుడు ప్రేమ ఉత్పన్నం అవ్వదు. దాని వలన వీరు ఒకరికొకరు కరుచుకుని భక్షించుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని
మన ఉదాహరణగా ఆది కాండంలో కూడా మనం చూడగలుగుతాం. కయ్యేను క్రియల ద్వారా ఎప్పుడైతే ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చాడో అప్పుడు అది అతనిలో ప్రేమను పుట్టించలేదు. ధర్మశాస్త్ర క్రియ వ్యక్తిలో ప్రేమను పుట్టించదు. కాబట్టి ఆ ద్వేషాన్ని, కలహాన్ని, మత్సరాన్ని, క్రోధమును రేకెత్తిస్తూ ఉంటుంది ధర్మశాస్త్రం. కాబట్టే అతడు ఆ తమ్ముడి ఎడల అసూయపడి కోపం పెంచుకుని అతన్ని చంపడానికి కూడా వెనుకాడలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ అభివృద్ధి చెందాలి అంటే ఒక వ్యక్తి ఆ ధర్మశాస్త్ర క్రియలను విడిచి దేవుని కృప ద్వారా, అదే విశ్వాసం ద్వారా దేవుణ్ణి అనుసరించడానికి ప్రేమ కలిగి ముందుకు రావాలనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ధర్మశాస్త్రము ఎన్నడూ కూడా ప్రేమను ఉత్పన్నం చేయదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఒక ఉదాహరణ కనుక మనం చూస్తే మరి ఆది కాండంలో కూడా మనం చూడగలుగుతాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియను, లేదా ఎప్పుడైతే ఆదాము మరి ఆజ్ఞను హేతు చేసుకుని, లేకపోతే ఆజ్ఞను మరి లోబడినటువంటి పరిస్థితుల్లో అతని యొక్క జీవితము మరి దేవుని పట్ల ప్రేమను పెంపొందించలేదు. తోటి మనుషుల ఎడల కూడా అతను ప్రేమను కనపరచలేకపోయాడు. ఒకవేళ ఇలాగ ఆలోచన చేస్తుంటే, నేను అనేక మందికి ప్రథమమైన వ్యక్తిని, నా ద్వారా అనేక వ్యక్తులు నా ద్వారా వస్తారు, నేను ఈ పాపము చేయటం ద్వారా ఈ శాపం నా ప్రజలందరికీ, నా కింద ఉన్నటువంటి ఆ వ్యక్తులందరికీ, జాతి అంతటికి ఇలాంటి దుస్థితిని కలిగిస్తాను అని ఆ ప్రేమ కలిగి ఉండుంటే అతడు ఆ పాపము చేయకపోయి ఉండేవాడు. దేవుని పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నా అతడు ఆ పాపము చేయకపోయి ఉండేవాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఆజ్ఞను హేతువు చేసుకుని వ్యక్తి జీవించినప్పుడు అతను ఆ తోటి వ్యక్తుల వలనలో కానీ లేదా దేవుణ్ణి కానీ కూడా ప్రేమించేటువంటి స్థితి అతడు కనపరచలేడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి విశ్వాసి అతని యొక్క ప్రవర్తన దేన్ని ఆధారం చేసుకుని అతడు జీవిస్తున్నాడు అనేటువంటిదే ప్రాముఖ్యము. ఆజ్ఞను హేతువు చేసుకుని కనుక అతడు జీవిస్తే అతడు ప్రేమను కనపరచలేడు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులరా. కాబట్టి ఈ విషయాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఇశ్రాయేలీలు కూడా మరి దేవుడు వారిని బానిస సంకెళ్ళ నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వారి చేర్చడానికి ఐగుప్తులో నుండి విడిపించి వారిని నడిపిస్తున్న క్రమంలో దేవుడు ఆ మోషేను పిలిపించి వారికి కొన్ని నియమాలు, కట్టడాలు విధించడానికి మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు చేసినటువంటి పని ఏంటంటే ఆ సినాయి పర్వతము దగ్గర వాళ్ళు చేసినటువంటి పని, ఒక బంగారు దూడ ప్రతిమను చేయించుకుని, ఇదే మమ్మల్ని రక్షించింది, ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపించి మమ్మల్ని రప్పించింది ఇదే అని చెప్పి దేవునికి చెందవలసిన ఘనతను దానికి ఆరోపణ చేయడం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ కూడా వారు దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి వారు ఎప్పుడైతే శరీరానుసారంగా దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేశారో ప్రేమను వ్యక్తపరచలేకపోయారు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో వారు తప్పిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి చేరినప్పుడు, లేకపోతే విశ్వాసం ద్వారా మనం దేవుణ్ణి చేరుకున్నప్పుడు అది ప్రేమను ఉత్పన్నం చేస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులరా. ఆ ప్రేమ మనం కలిగినప్పుడు ఆ ప్రేమను ఇతరులకి మనం కనపరచగలుగుతాం. మొదట దేవుణ్ణి మనం ప్రేమించిన వారంగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరి ఈ క్రియలు కనుక మనం ఆధారం చేసుకుని, ధర్మశాస్త్ర ఆజ్ఞలను ఆధారం చేసుకుని మనం ఎప్పుడైతే జీవించడానికి మనం ప్రయత్నిస్తామో అప్పుడు దాని యొక్క ప్రతిఫలము ఏంటంటే ఇక్కడ చదివినట్లుగా ఒకరినొకరు కరుచుకుని భక్షించినటువంటి స్థితికి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఉండదు, ఆప్యాయత, అన్యోన్యత అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా.
చూడండి, వారి యొక్క పతనం ఎందుకు ఈ శాపానికి వారు లోనయ్యారంటే ఆజ్ఞను లోబడలేనప్పుడు దాని యొక్క శాపము, దాని యొక్క ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తారు. ఉదాహరణకి ఆ ధర్మశాస్త్రాన్ని మనం చూసినప్పుడు ధర్మశాస్త్రంలో ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు మీరు పాటిస్తే ఆశీర్వాదము, ఆజ్ఞలు గనక మీరు పాటించలేకపోతే మీరితే మీకు శాపము అని ఆ దేవుడు ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే వారికి చెప్పాడు. అయితే దీని ప్రకారం మేమందరము జీవిస్తామని వాగ్దానం చేశారు, ప్రమాణం చేశారు, కానీ దాని ప్రకారం వారు జీవించలేకపోయారు. దాని యొక్క శాపానికి లోనైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సువార్త ద్వారా మరలా ఈ శాపానికి లోనైనటువంటి వారిని మరలా దేవుడు ఆశీర్వదించడానికి సువార్తను తెరపైకి తీసుకుని వచ్చాడు. కాబట్టి మరి ఈ లేకపోతే ఎవరైతే క్రీస్తునందు విశ్వసిస్తారో వారందరూ కూడా ఆ శాపము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి బయటికి విడిపింపబడతారు. తద్వారా ప్రేమ కలిగిన వారై ఇతరులను ప్రేమించేటువంటి స్థితికి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి స్థితికి వారు వెళ్ళగలుగుతారనే విషయాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాం. మరి ఈ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే 16వ వాక్య భాగాన్ని మనం చదివితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవడము అంటే ఏంటి అనేటువంటిది మనం చూడాలి ప్రియులరా. చాలాసార్లు ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏదో దేవుడు ఆత్మచేత మనం నిండిపోయి ఎప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులై ఎప్పుడు ఏదో ఒక భాషలు మాట్లాడుకుంటూ అలాగా జీవించడం అనేటువంటి రీతిలో మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మానుసారంగా అంటే ఆత్మ నడిపించిన విధంగా మనము నడవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మనము గమనించాలి. ఉదాహరణకు ఎప్పుడైతే మనము ఈ ఆత్మ ప్రకారంగా కాక లేకపోతే దేవుడు ఉద్దేశించినటువంటి సువార్తకు విధేయులముగా కాక ఆజ్ఞను అనుసరించి మనం ఎప్పుడైతే మనము నడుస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి పాపము మేల్కొల్పబడుతుంది అనే సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. చూడండి, 2 విషయాలు మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఇలాగా ఆలోచన చేద్దాం. 2 కూడా అంటే విశ్వాసము తర్వాత పాపము కూడా ఒక వ్యక్తిలో నిద్రావస్థ స్థితిలో ఉంటాయి. విశ్వాసము పాపము 2 కూడా నిద్రావస్థ స్థితిలో. ఒకటి ఇలాగ ఆలోచన చేద్దాం. మొదట వ్యక్తి పాపము చేసి సృష్టింపబడినప్పుడు దేవుడు వ్యక్తిని నిర్మించినప్పుడు వ్యక్తికి 2 సామర్థ్యాలను దేవుడు కలుగు చేశాడు. ఒకటి క్రియా సామర్థ్యము, రెండోది విశ్వాస సామర్థ్యము. క్రియా సామర్థ్యము, విశ్వాస సామర్థ్యం. దేవుడు వారిని ఆ సామర్థ్యముతో మనిషిని సృజించి మనిషిని ఏదైనా తోటలో పెట్టి వానికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు పాటించడానికి. ఆ ఆజ్ఞ ఒకటి ఏమంటాం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిదిగా ఆ ఆజ్ఞ ఉంది. ఎలాగంటే నువ్వు ఆ వృక్ష ఫలాలు తింటే నువ్వు చనిపోతావు అనేటువంటి ఆజ్ఞగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని వృక్ష ఫలాలను తినొచ్చు, పలానా మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను మాత్రమే నీవు తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము ఇతనికి ఉన్నటువంటి సామర్థ్యాలు 2 సామర్థ్యాలు ఉన్నాయి. ఒకటి విశ్వసించేటువంటి సామర్థ్యం ఇతని దగ్గర ఉంది, రెండవది క్రియా సామర్థ్యం ఉంది. క్రియ అంటే అతడు అనుకున్నట్లుగా చేయగలిగిన సామర్థ్యం. ఒకవేళ అది చేయకూడదు అనుకున్నాడు అనుకో, అలా చేయకుండా ఉండగలిగిన సామర్థ్యం. చేయాలనుకున్నాడు అనుకోండి, అలా చేయగలిగిన సామర్థ్యం. ఇప్పుడు మనకు అది ఉందా అంటే మనకు అది లేదు. ఎలాగ చెప్పగలుగుతాం ఇది క్రియా సామర్థ్యం మన దగ్గర లేదని? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చూసుకుంటేనే తెలిసిపోద్ది. మనం ఇలా ఉండాలనుకుంటాం, 31న ఎన్ని మంచి అన్ని
ఆ రెజల్యూషన్ తీసుకుని ఈ సంవత్సరం భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, మంచిగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అని రకరకాల ఇవి చేసుకుని బయలుదేరుతాం. కానీ ఒక నెల అయ్యేసరికి మరలా ఒక్కొక్కటిగా డిసప్పియర్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కటి. అంటే ఇక్కడ మనం రోమపత్రిక 7లో కూడా మనం చదువుతాం, నేను చేయాలనుకున్న మంచిని నేను చేయలేకపోతున్నాను, చేయకూడనటువంటి చెడునే నేను చేస్తున్నాను. అంటే ఇతడి దగ్గర ఇప్పుడు ఏమి లేదంటే మనిషి దగ్గర క్రియ చేసే సామర్థ్యం, అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగిన సామర్థ్యం లేదు. ద్వేషించింది అది చేయకుండా ఉండగలిగినటువంటి స్థితి కూడా ఇతనికి లేదు. కాబట్టి ఈ వ్యక్తికి ఈ విధంగా మరి ఆ సామర్థ్యము లేనటువంటి స్థితిలో మనిషి ఉన్నాడు ప్రేమ. అయితే ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దాన్ని మొదట ఇతడు ఏం చేశాడంటే విశ్వసించాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను మనిషి విశ్వసించాడు. ఏమని? దేవుడు ఇది చెప్పాడు, ఈ పండు వృక్షం యొక్క ఫలాలు కనుక నేను తింటే చనిపోతాను అని మొదట నమ్మాడు. నమ్మిన కారణం చేత ఇతడికి ఇంకోటి కూడా ఉంది, క్రియా సామర్థ్యం కూడా ఉంది. ఏంది? అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగిన సామర్థ్యం. తినకూడదు అని అనుకున్నాడు, నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. ఆ పండు తింటే నేను చనిపోతాను అని, దేవుడు నన్ను చంపేస్తాడు అనే సత్యాన్ని నమ్మాడు. నమ్మి ఆ పండును తినకుండా కొంతకాలం ఉండగలిగాడు. కానీ ఎప్పుడైతే అతని నమ్మకము దేవుని మీద నుండి సాతాను మీదకి వెళ్ళిందో, లేకపోతే సాతానుడు చెప్పిన మాటలని నమ్మాడు, మీరు చావనే చావరు, దేవుడు మిమ్మల్ని ఎందుకు తినద్దన్నాడంటే మీరు కూడా ఇది తింటే దేవుళ్ళలాగా మీరు మారిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోవడం దేవునికి ఇష్టం లేకుండా మిమ్మల్ని ఇలాగే ఉంచడానికి దేవుడు ఉద్దేశించాడని, ఒక మంచిని మీలో జరగకుండా దేవుడు ఆప్ చేశాడు అన్నట్లుగా సాతానుడు ఆ మానవుడిని ప్రలోభ పెట్టాడు. వెంటనే అవ్వమ్మ, ఓహో ఇది తింటే మనం దేవుళ్ళమైపోతామా అని చెప్పి చూద్దామని చెప్పి ఆ పండుని తిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, అంతకు ముందు వరకు దేవుని మాట మీద నమ్మారు, అంటే విశ్వాస సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. రెండోది, పండును తినకుండా ఉండగలిగిన సామర్థ్యం కొంతకాలం, నమ్మినంతకాలం వీరు క్రియా సామర్థ్యాన్ని కూడా చేయగలిగారు. అయితే ఎప్పుడైతే వీరు ఆ పండును తినేది పాపము చేశారో వీరిలో నుండి క్రియా సామర్థ్యము వీరిలో నుండి వెళ్ళిపోయింది. క్రియా సామర్థ్యం వీరిలో నుండి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిందల్లా ఏంటంటే విశ్వాస సామర్థ్యం మాత్రమే ఉంది వీరికి. ఆ విశ్వాస సామర్థ్యాన్నే ఉపయోగించి దేవుడు వీరిని విమోచించడానికి, మానవుల్ని విమోచించడానికి ఆయన సంకల్పాన్ని రచించాడు. ఏంటి ఆ సంకల్పం అంటే, మరలా నేను మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, స్త్రీ సంతానముగా విమోచకుడు ఉద్భవించబోతా ఉన్నాడు అని, స్త్రీ సంతానముగా ఆయన రాబోతున్నాడనే వాగ్దానాన్ని దేవుడు ఆ 3:15-21 అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈసారి మానవుడు ఆ వాగ్దానాన్ని ఏం చేశాడంటే నమ్మాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరలా నమ్మాడు. ఇప్పుడు విశ్వాస సామర్థ్యం అతనికి ఉంది, కానీ క్రియా సామర్థ్యం మనిషి దగ్గర లేదు. దేవుని అనుకున్నది అనుకున్నట్లుగా, చేయాలనుకున్నదే చేయలేక, చేయకూడదే అసహించుకున్నదే చేసేటువంటి స్థితిలోనికి, అలాంటి దుస్థితికి మానవుడు దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇతడు ఆ ఆజ్ఞను హేతువు చేసుకుని జీవించడం ప్రారంభించాడో, ఇతనిలో ఇంకొకటి ఇందులో ఇతనిలోనికి ఎంటర్ అయింది. పాపము చేయడం ద్వారా మనిషిలోనికి ఆ పాపము స్వభావము, నైజం అనేటువంటిది మానవుల్లోనికి ప్రవేశించింది. ఈ పాప నైజము ఎలా ఉంటుందంటే, అతడు ఎప్పుడైతే ఆజ్ఞను హేతువు చేసుకుని జీవిస్తూ ఉన్నాడో ఈ పాప నైజము అంతకంతకు బలోపేతమైపోయింది. లోపల ఉన్నటువంటి పాప నైజము బలోపేతమైంది. దేవుడు వ్యక్తిని రక్షించడానికి 2 విషయాలు అవసరం. ఒక వ్యక్తిని రక్షించడానికి ఈ 2 విషయాలు అవసరం. ఒకటి ఏంటంటే దేవుడి నుండి వచ్చినటువంటి వాగ్దానము ఒకటి. రెండవది, ఆ వాగ్దానాన్ని ఈ మనిషి ఏం చేయాలంటే, మానవుడు ఏం చేయాలంటే
ఆ వాగ్దానాన్ని విశ్వసించాలి. జాగ్రత్త గమనించండి, ఈ రెండు, దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఈ రెండు ఉండాలి. ఒకటి, దేవుడు తన్ను తాను వ్యక్తికి ప్రత్యక్షపరచుకోవాలి. అతని దేవుని దగ్గర నుండి ఒక అనుకూలమైనటువంటి వాగ్దానము అతనికి రావాలి. రెండవది, ఆ వాగ్దానాన్ని మనిషి ఏం చేయాలంటే నమ్మకం ఉంచాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని రక్షించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుని ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానాన్ని మనిషి నమ్మినప్పుడు ఈ రెండు కార్యాలు జరిగితే వ్యక్తి రక్షణ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మానవుల్లో ఈ రెండు, ఒకటి పాప నైజం ఉంది, రెండవది విశ్వాసము కూడా మనిషిలో ఉంది. ఈ రెండు నిద్రావసన స్థితిలో ఉంటాయి, అంటే నిద్రపోయే స్థితిలో ఉంటాయి. ఈ రెండు కూడా, పాప నైజము తర్వాత విశ్వాసము, ఈ రెండు నిద్రపోయే స్థితిలో ఉంటుంది. ఒకటి, నీవు వాగ్దానాన్ని నమ్మితే, నువ్వు నమ్మితే ఏది మేల్కొంటుందంటే, వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు ఇందులో ఇతనిలో ఉన్నటువంటి విశ్వాస సామర్థ్యము మేల్కొంటుంది. విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని ఇతడు నమ్ముతాడు. తద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఇతను గుంచినటువంటి విశ్వాసాన్ని బట్టి ఇతన్ని రక్షించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ దేవుని వాగ్దానం కాకుండా ఆజ్ఞను హేతు చేసుకుని ఎప్పుడైతే జీవించడానికి ప్రారంభించాడో, ఇప్పుడు విశ్వాస స్థితి కన్నా ఏది మేలుకొల్పబడుతుందంటే నిద్రాస స్థితిలో ఉన్న పాపం మేలుకొల్పబడుతుంది. ఇప్పుడు ఇతనిలో ఉన్నటువంటి పాపం ఎప్పుడైతే మేల్కొల్పబడిందో, అతడు పాపం చేయడానికే అతనిలో ఉన్నటువంటి పాపము పరిపక్వం అయిపోయి ఆ కార్యాలన్నింటినీ, శరీర కార్యాలని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. కింద ఉన్నటువంటి మన లిస్ట్ మనం చదివితే ఆ కార్యాలు మనిషిలో ఎగ్జిబిట్ చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఈ రెండు, విశ్వాసం ఉంది, పాప నైజం ఉంది. దేన్ని మనము మేలుకొలుపుతున్నామంటే అది మన చేతుల్లోనే ఆధారపడి ఉంది. మనం గనక దేవుని వాగ్దానాన్ని గనక విశ్వసించగలిగితే, ఆయన ప్రత్యక్షపరచుకుని తను తాను ప్రత్యక్షపరచుకోవాలి. మొదటిది, తన్ను తాను దేవుడే ప్రత్యక్షపరచుకోవాలి. అండ్ ఎప్పుడైనా మీరు ఇది చూసారా? ఒక వ్యక్తి తనకు తానుగా దేవుణ్ణి వెతికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా అంటే ఎవరు లేరు. తనకు తానుగా దేవుణ్ణి కనుక్కోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, తనకు తానుగా దేవుణ్ణి కనిపెట్టడానికి లేకపోతే ఆ దేవుణ్ణి కనుగొనేటువంటి వ్యక్తి ఎవరు లేరు. దేవుడే మొదట మానవునికి ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన తను తాను ఏమంటాం, స్వయంగా తనకు తానే మానవులకి ప్రత్యక్షపరచుకుంటాడు. ఉదాహరణకి ఆదాము అవ్వలో పాపం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారనంటే చెట్లు పొదల్లో దాక్కుని ఉన్నారు. ఎందుకు దాక్కున్నారు? వాళ్ళకొక సిగ్గాని మనం అనుకుంటాం, అప్పటికే కచ్చడాలు ఉన్నాయి వాళ్ళకి, అంత సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. కానీ దాక్కోవడానికి కారణం ఏంటంటే దేవుడు ముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే మీరు నిశ్చయంగా చనిపోతారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో చనిపోతారంటే దేవుడు మమ్మల్ని చంపేస్తాడు అన్నట్లుగా ఆ ఊహ ఉండిపోయింది. అంటే ఇప్పుడు నేను పాపం చేశాను, దేవుడు నన్ను వెతుక్కుని వస్తున్నాడు, దేవునికి నేను కనపడితే దేవుడు నన్ను చంపేస్తాడు అని చెట్లు పొదల్లో వాళ్ళు దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఆ భయం అనేటువంటిది ఆ రీతిగా అక్కడ దేవుని యొద్దకు రాకుండా వారి పాపం యొక్క భయము వారిని దేవుని నుండి దూరం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆజ్ఞను హేతువు చేసుకుని ఒక మనిషి జీవనాన్ని కొనసాగిస్తాడో, అప్పుడు ఆ దేవుని నుండి దూరం అవడమే కాదు, ఆ శరీర కార్యాలను స్పష్టము అతనిలో మేనిఫెస్ట్ చేయబడి ఇతరులకు హానికరమైనటువంటి రీతిలో అతడు జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండిట్లకి ఎప్పుడూ యుద్ధం, లోపల ఉన్నటువంటి ఆ శరీరమునకును ఆత్మకు మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆత్మకు గనక నువ్వు ఈల్డ్ అవుతే, లేకపోతే నువ్వు లోబడితే, శరీర కార్యాలు కాదు, లేకపోతే ఆజ్ఞలు ఏమీ కాదు, దేవుడిచ్చినటువంటి విశ్వాసం వలనే, కృప ద్వారానే నేను రక్షింపబడతానని నువ్వు నమ్మి అవి ఏమీ పాటించకుండా
దేవుని ఆజ్ఞను అనుసరించి నీవు నడవడానికి ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో నీలో పరిశుద్ధాత్మ ఫలము నువ్వు ఫలించడం చూస్తావు. ఆ ఫలం మొదట ఏంటిది అంటే ప్రేమ. ఇతరులను నువ్వు ప్రేమించగలిగిన స్థితిలో ఉంటావు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి ఆ స్థితిలో ఉంటావు. కానీ ఎప్పుడైతే మనము ఆ ఆజ్ఞలు లేకపోతే ఇది దేవుడు కార్యముతో పాటు నేను కూడా ఏదో ఒకటి చేయాలి, నేను కూడా నా వంతు ఏదో ఒకటి రక్షింపబడడానికి నేను ఏదో ఒకటి చేయాలని మనం ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించామో అప్పుడు మన శరీరముతో దేవుణ్ణి, మన శరీర క్రియలతో దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించినటువంటి వారం అవుతూ ఉంటాం. కాబట్టి ఇలాగ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి కూడా మనం దేవుని వద్దకు చేరేటప్పుడు ఎప్పుడు కూడా మన క్రియలు కాదు, మన భక్తి స్వనీతి దేన్ని ఆధారం చేసుకోనకుండా దేవుని కృప ద్వారానే ఆయన ఇచ్చిన మనం ఆయన యందు విశ్వసించిన దాన్ని బట్టే మనము రక్షింపబడతాం, దేవుని వద్దకు చేరుకుంటామనే సత్యాన్ని మనం గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ రీతిగా మరి ఆత్మకును శరీరానికి మధ్య ఎప్పుడు మరి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా మనము నడుచుకుంటామో అప్పుడు శరీరేచ్ఛలను మనము నెరవేర్చం. శరీరేచ్ఛలు అంటే మనం అనుకునేటువంటి శరీరంతో చేసే కార్యాలు, వ్యభిచారము, లేకపోతే మరొక పాపం, దొంగతనం, లేకపోతే తాగుడు, లేకపోతే ఇవి అని ఒక లిస్ట్ పెట్టుకుంటాం. ఇవి కాదండి. శరీర ఇచ్చ అంటే శరీరానికి ఒక ఇచ్చ అంటే విల్ అనేటువంటిది ఉంటుంది. ఈ శరీరము ఏం చేయాలని కోరుకుంటుందంటే దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి నా వంతు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది కదా. మనం దేవుని వద్దకు వెళ్ళడానికి ఉత్తనే ప్రభు దగ్గరికి రండి, లేకపోతే మీరేం చేయవసరం లేదు, ప్రభువుని విశ్వసిస్తే చాలు, మీ కార్యాలు ఏమీ అవసరం లేదు, అవేమీ దేవుడు పరిగణనలోనికి తీసుకోడు, ఒక్క మీ విశ్వాసం మాత్రమే దేవుడు పరిగణిస్తాడు అని మనం చెప్తే మనం ఏమని అంటామంటే లేదు, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని మన శరీరం ఇచ్చ కలిగి ఉంటుంది. అలాంటి కోరిక, ఆశ కలిగి ఉంటుంది. ఏంటంటే ఏదో ఒకటి నేను చేయాలి, నా వంతు. దేవుడు 100% నీ జీవితం నీ కొరకు సిలువలో ఆయన సమస్తాన్ని చేసాడు. అది మనం నమ్మకుండా నేను కూడా ఏదో ఒక నా వంతు సహాయం చేయాలి, రక్షణ కొరకు ఏదో ఒకటి పని చేయాలని మన వంతు మనం ప్రయత్నం చేస్తాం చూడండి. దాన్ని మనం ఏమని అంటున్నామంటే శరీర ఇచ్చ. శరీరానికి ఒక కోరిక ఉంది, శరీరానికి ఒక వాంఛ ఉంది. అదేంటంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఈ కోరికతోటి, ఈ వాంఛతోటి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అని శరీరం ఇష్టపడతా ఉంటుంది. శరీరాన్ని మనం చంపడం అంటే ఆ వ్యభిచారాన్ని, తాగుడిని, లేదా ఇంకొకటి చంపాలని కాదు ఇక్కడ దాని ఉద్దేశం. దీని కోరిక ఏదైతే ఉందో దేవుని వద్దకు వెళ్ళడానికి నా వంతు నేను సహాయం చేయాలని శరీరం ఏదైతే కోరుతుందో ఆ కోరికను మనము చంపాలి. నువ్వు శరీరానికి సంబంధించి దేవుడు మన యొద్ద నుండి ఏమీ కోరట్లేదు. మన దగ్గర నుండి కోరేది ప్రభు వల్ల విశ్వాసాన్ని మాత్రమే. ఆయన కృప ద్వారా మనకిచ్చినటువంటి ఆ సంకల్పాన్ని విశ్వాసం ద్వారా మనం స్వీకరించడం మాత్రమే. అదొక్కటే మనం చేయగలిగింది అని మనం నమ్మి ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. లేదంటే ప్రతిసారి కూడా ఈ శరీరము దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా ఆ శరీరం ఇచ్చ ఏమవుతూ ఉంటుందంటే దేవుని వద్దకు వెళ్ళడానికి ఇది అడ్డొస్తూ ఉంటుంది. నేను వస్తున్నాను అన్నట్లుగా వస్తూ ఉంటుంది. దీని కార్యాలను, దీని క్రియలను, దీని ఇచ్చలను మనము చంపినప్పుడు అప్పుడు మనం ఆత్మానుసారంగా మనం నడిచిన వారం అవుతాం. లేదు అలా కాకుండా శరీరానితో పాటు కూడా శరీరంను కూడా దేవుని అప్రోచ్ అవ్వడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి నా భక్తి, లేకపోతే నా నీతి క్రియలు, నా యథార్థ జీవితం, లేకపోతే నా ఇంకొకటి అని పెట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళామో అప్పుడు ఇది ఏమో చేస్తుందంటే శరీర కార్యాలుతో మనము ప్రభువును ఆరాధించడానికి వెళ్ళిన వారం అవుతాం. అది దేవుడు కోరుకోలేదు. విశ్వాసాన్ని మాత్రం. కయ్యను, ఏబేలు జీవితాల్లో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. కయ్యను అతను
క్రియలను అనుసరించి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. ఏబేలు విశ్వాసము ద్వారా మాత్రమే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. కాబట్టి ఏబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు. కారణము, అతడు విశ్వాసము మాత్రమే ఉపయోగించి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా విశ్వాసాన్ని ఉపయోగించి మాత్రమే దేవుని యొద్దకు మనం చేరుకోవాలి. ఎప్పుడైతే మనము మన క్రియలను, శరీర ఇచ్చ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు నేను కూడా ఉన్నాను అని తను తాను మహింపరచుకోవడానికి శరీరం ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి దాని క్రియలను మనము, ఇచ్చను మనము చంపి ఆత్మకు విధేయులమైన వారంగా ఆ విశ్వాసమును మాత్రమే ఆధారం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళగలగాలి. కాబట్టి నీతి క్రియలు ఎన్నడూ కూడా మనము ఆధారం చేసుకొనకూడదు. నీతి క్రియలు, విశ్వాస సంబంధమైన నీతిని మనము ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఈ స్లైడ్ని కనుక మీరు చూసినట్లయితే, మరి పతనానికి ముందు మరి దేవునితో మరి ఆదాము అవ్వలకి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. పతనానికి ముందు వీరికి చెప్పాను కదా, క్రియా సామర్థ్యం ఉంది, అలాగే వీరికి విశ్వాస సామర్థ్యం కూడా ఉన్నది. దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని వారు నమ్మారు. తర్వాత ఉన్నటువంటి ఒకే ఒక ఆజ్ఞ, ఈ ఆజ్ఞకు వీరు ఆజ్ఞను పాటించగలిగిన సామర్థ్యం వీరికి ఉండింది. ఎందుకంటే వారికి అప్పట్లో క్రియా సామర్థ్యం ఉంది కాబట్టి పతనానికి ముందు. కానీ ఎప్పుడైతే పతనం తర్వాత ఈ ఆజ్ఞను పాటించగలిగిన స్థితి మానవులకి లేకపోయింది. ఒక విశ్వసించేటువంటి సామర్థ్యం మాత్రమే మానవులకి ఉండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏదైతే క్రియలు చేయమన్నాడో, లేకపోతే పలానా చేయకుండా ఉండండి, తినకుండా ఉండండి అనేటువంటి ఆ క్రియను ఆజ్ఞాపించాడో, ఆ ఆజ్ఞ పతనానికి ముందు వరకు వీరి దగ్గర సామర్థ్యం ఉండింది కాబట్టి అది చేయకుండా వీరు ఉండగలిగారు. అదే పతనం తర్వాత ధర్మశాస్త్రమునిచ్చి ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా చేయకండి అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే చేయమన్నవి చేయలేక, చేయకూడనివే చేసేటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారి దగ్గర ఈ సామర్థ్యము లేదు, క్రియ చేసే సామర్థ్యము లేదు కాబట్టి పతనానికి ముందు అలాంటి క్రియా సామర్థ్యం ఉండింది. పతనం తర్వాత మానవుని దగ్గర క్రియా సామర్థ్యము లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వసించే విశ్వాసం మనల్ని రక్షించదు, కానీ విశ్వాసం ద్వారా మనల్ని ప్రభువు రక్షిస్తాడు. రక్షించేవాడు ప్రభువే, కానీ దాన్ని మనలో చూసేటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది విశ్వాసం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పతనము తర్వాత ఈ ఆజ్ఞను, ఒకటే ఆజ్ఞను పతనం తర్వాత దేవుడిచ్చిన ఏ ఆజ్ఞను కూడా మానవుడు మరి పాటించలేనటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. తమ క్రియల ద్వారా నీతిని పొందేటువంటి స్థితి ముందున్నది అండి. క్రియల ద్వారా నీతిని పొందినటువంటి స్థితి పతనానికి ముందుంది. క్రియల ద్వారా మరి ఆ నీతిని ఉంచుకునేటువంటి స్థితి మానవుడు కోల్పోయాడు. క్రియల ద్వారా నీతిని సంపాదించేటువంటి స్థితి మానవుడు కోల్పోయాడు. ఇంకా మిగిలిందల్లా విశ్వాసం మాత్రమే ఉంది. విశ్వసిస్తే మాత్రం నీతిమంతుడుగా అయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పతనానికి ముందు ఆదాము యొక్క స్థితిని మనం చూస్తే అతనికి ఉండేటువంటిది ఇందాక చెప్పినట్లుగా విశ్వాస సామర్థ్యం ఉంది. రెండోది క్రియా సామర్థ్యం కూడా మనిషికి ఉంది పతనానికి ముందు. అదే పతనం తర్వాత ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆ విశ్వాస సామర్థ్యంలో అది ఉండింది, నిలుపుకున్నాడు. కాకపోతే
క్రియా సామర్థ్యంలో ఈ సామర్థ్యాన్ని పతనం తర్వాత మానవుడు కోల్పోయాడు. ఆ నిలుపుకున్నటువంటి ఆ విశ్వాస సామర్థ్యం మాత్రమే ఆదాము దగ్గర ఉండినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. ఈ దేవుడు ఒక వ్యక్తికి తాను ఇందాక మనం చెప్పినట్లుగా ఒక వ్యక్తిని రక్షించడానికి రెండు అవసరం అవుతాయి. ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలంటే ఒకటి, దేవుడు తన్ను తాను ఆ వ్యక్తికి బహిర్గతం చేసుకోవాలి, తనకు తాను మేనిఫెస్ట్ చేసుకోవాలి, తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలి. ఆ ప్రత్యక్షపరచుకుని ఏదో ఒక వాగ్దానం ఆ వ్యక్తికి దేవుడు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని మనిషి వ్యక్తి నమ్మితే ఆ రెండిట్లను బట్టి ఆ వ్యక్తి రక్షింపబడతాడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అన్నిసార్లు మానవుడు విశ్వసించేటువంటి స్థితి ఉండదండి. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుని తనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా మనిషి విశ్వసించలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఆ చాయిస్ ఉంది. నీ విశ్వసించవచ్చు, విశ్వసించకుండా కూడా ఉండొచ్చు. అది నీకు ఉన్నటువంటి చాయిస్. అయితే ఈ ఉదాహరణలో మనం చూసినట్లయితే అది కయ్యన్ని మనం చూస్తే ఏబేలుకు ఎంతటి ఆ స్థితి ఉండిందో, ఏబేలుకి ఎలాంటి వాగ్దానం ఉందో, ఏబేలుకి ఎలాంటి ప్రత్యక్షత ఉండిందో, కయ్యనికి కూడా అదే వాగ్దానము అదే ప్రత్యక్షత ఉండింది. కాకపోతే ఇతడు విశ్వసించాడా అంటే కయ్యను విశ్వసించలేదు. ఇది స్వయంగా అతడి యొక్క చాయిస్. తర్వాత ఫరో జీవితాన్ని మనం చూస్తే దేవుడు ఫరోకి ప్రత్యక్షపరచుకున్నాడంటే ప్రత్యక్షపరచుకున్నాడు. ఎలాగా? ప్రతిసారి వీళ్ళు వెళ్ళడం, దేవుడు ఇలాగ చేయమన్నాడు, దేవుడు ఇలా చేయకపోతే ఇది చేస్తా అన్నాడు అని చెప్పగానే ఆ తెగులు వచ్చేది. మరలా వాళ్ళు వచ్చి వాళ్ళని పిలిపించి ఆ మోషే అహరోనుని పిలిపించి మీ దేవుడిని వేడుకోండి, ఇది పోయేటట్లుగా మీరు ప్రార్థించండి అంటే వాళ్ళు ప్రార్థించేవారు. ఆ తెగులు పోయేది. తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు దేవుడు తనకు తాను. మరి ఆ ఫరో దేవుని యందు మరి విశ్వసించాడా అని చూస్తే హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవుడు ప్రత్యక్షత ఇచ్చిన మానవులు దానికి విశ్వసించవచ్చు, లేదా హృదయాన్ని కఠినపరుచుకుని విశ్వసించకుండా ఉండొచ్చు. అలాంటి చాయిస్ మానవుల దగ్గర ఉన్నది. ఒకవేళ విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు, విశ్వసించకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే మాత్రం నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లుగా. ఇస్కరియోతు యోధా గురించి మనం చూస్తే ఇస్కరియోతు యోధా కూడా దేవుడు తన ప్రత్యక్షతలన్నీ శిష్యులకి ఎలాగ ఉన్నాయో ఇస్కరియోతు యోధా కూడా అలాంటి ప్రత్యక్షతలే. స్వయంగా దేవునితోనే నడిచినటువంటి వాడు. మరి దేవుణ్ణి నమ్మాడా అని అంటే దేవుణ్ణి నమ్మలేదు. అతని గురించి ఒక మాట రాయబడింది, ఇలాంటి వ్యక్తి పుట్టకపోయి ఉంటే మేలు అనేటట్లుగా మత్తయి సువార్త 26-24 మనం చూస్తాం. ఆ వ్యక్తి పుట్టకపోయి ఉంటే మంచిది అన్నట్లుగా రాయబడుతుంది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడి ప్రత్యక్షత ఉండింది, కానీ ఆ ప్రత్యక్షతను మనిషి విశ్వసించలేకపోవడం కూడా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు ఆయా సమయాల్లో కొన్ని ప్రాంతాల గురించి మాటలు రాయడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 11లో మనం చూస్తే మత్తయి సువార్త 11లో 20-24 వచనాల్లో ఈ పట్టణాల గురించి, నగరాల గురించి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. కొరిజీనా, బెత్సైదా, కపెర్నహూము, ఈ 3 పట్టణాల గురించి, ప్రాంతాల గురించి దేవుడు అంటున్నాడు, మీ మధ్య నేను చేసిన ప్రత్యక్షతలు లేకపోతే గొప్ప కార్యాలు, సూచక్రియలు వేరే పట్టణాల్లో ఎక్కడన్నా తూరు సీదోను ప్రాంతాల్లో చేసి ఉండుంటే వాళ్ళందరూ కూడా ఈ పాటికి మారు మనసు పొంది రక్షణ పొంది ఉండేవారు. మీ మధ్య నేను ఎంత ప్రత్యక్షత కనపరిచినా మీ హృదయాలను మీరు కఠినపరుచుకున్నారు, మీరు నా యందు విశ్వసించలేకపోయారని ఈ 3 పట్టణాల గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా దేవుడు ప్రత్యక్షత ఈ 3 పట్టణాలకి ఇచ్చాడు, కానీ వీరు నమ్మారా, విశ్వసించారంటే విశ్వసించలేదు. కాబట్టి ఇదే ప్రస్తుతం కూడా జరిగేటువంటి విషయము. దేవుడు సువార్త ప్రజలందరికీ ప్రకటింపబడుతుంది. కొంతమంది ఆ సువార్తను విశ్వసిస్తారు,
కొంతమంది ఆ సువార్తను హృదయాలను కఠినం చేసుకుని సువార్తను తృణీకరిస్తారు. అది నమ్మితే వాళ్ళకి రక్షణ, నమ్మని వారికి శిక్ష అనేటువంటిది బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది పిల్లలు. కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడడానికి మొదట దేవుని ప్రత్యక్షత అవసరము. రెండోది ఆయన ఇచ్చిన ఆ ప్రత్యక్ష ఇచ్చినప్పుడు, ఇదొక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని వారు మనుష్యులు విశ్వసించాలి. ఇది రెండు జరిగినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ఒకవేళ ప్రత్యక్షత నువ్వు పొందుకుని కూడా దేవుణ్ణి విశ్వసించకపోతే నీవు ఆ కయీన్లాగా, ఫరోలాగా, ఇస్కరేత్ యోధాలాగా, కొరిజినా, బెత్సైదా లేదా కపెర్నహూం లాగా అందులో ఉన్న ప్రజల్లాగా నీవు కూడా ఏం చేస్తూ ఉన్నావంటే దేవుణ్ణి నీ హృదయాన్ని కఠినతరం చేసుకుని క్రీస్తును నీవు తృణీకరిస్తూ ఉన్నావు. కాబట్టి మనకి ఈరోజు దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటిది ఆత్మానుసారంగా మనము నడుచుకోవడం, శరీర క్రియలను మరి శరీరేచ్ఛలను చంపడం అనేటువంటిది ఏంటంటే, మనము దేవుడు మనకిచ్చినటువంటి ఏదైతే ఆ విశ్వాసము కృప ద్వారా మనకి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడిచ్చిన కృప ఏంటంటే క్రియలు చేయకుండా విశ్వాసించడం ద్వారా నీవు రక్షింపబడే స్థితిని దేవుడు మనకి ఒక గొప్ప భాగ్యాన్ని తన కృప ద్వారా ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలంటే ఆ విశ్వసించినప్పుడు ఆ ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మా ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? దాని యందు విశ్వసించడం మాత్రమే చేయాలి. కాబట్టి అలా విశ్వసిస్తే దేవుడు మనల్ని విమోచిస్తాడు, రక్షిస్తాడు. లేదు అలా కాదని మన హృదయాన్ని కఠినతరం చేసుకుని, లేదా నా శరీర క్రియలు కూడా దీనికి సహాయపడేటట్లుగా నా శరీర యాత్సలను నేను దేవుణ్ణి ఆరాధించడానికి వినియోగిస్తే, నేను ప్రేమను అది ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి నేను విధేయత చూపడం మొదలు పెడుతున్నానో, ధర్మశాస్త్రము ప్రేమను ఉత్పన్నం చేయదు. ధర్మశాస్త్రం ప్రేమను ఉత్పన్నం చేయదు. కాబట్టి ఈ ప్రేమ ఉత్పన్నం అవ్వలేకపోతే ఇంకేమవుతాయి? ఉత్పన్నం అంటే శరీర క్రియలు ఉత్పన్నమవుతాయి. అవి క్రోధము, కలహము, మత్సరము, భేదములు, విమతములు, కక్షలు, అసూయ, ఇలాంటివన్నీ మానవుల్లో ఎగ్జిబిట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దాని ద్వారా కలిగే ప్రతిఫలం ఏంటంటే 15వ వచనంలో చెప్పుకున్నట్లుగా ఒకరినొకరు మనం కరుచుకుని భక్షించుకుని తినేసేటువంటి పరిస్థితి, నశించిపోయేటువంటి పరిస్థితి. ఒకరితో ఒకరి సంబంధాలు ఉండవు, ఒకరికంటే ఒకరికి పడదు, అసూయ, కక్షలు, ద్వేషాలతో కూడినటువంటి స్థితి. ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం వ్యక్తి కృపను తృణీకరించి ధర్మశాస్త్రం వైపు తాను లోబడం. లేదా కొంతమంది చేసేటువంటి పని విశ్వాసానికి లోబడినట్లు లోబడతారు, అయితే విశ్వసించినటువంటి స్థితి, కానీ దాంతో పాటు శరీరాన్ని కూడా కలుపుతారు. మా వంతు సహాయము దేవునికి మేము ఏదైనా చేస్తామన్నట్లుగా తమ కార్యాలను ఎగ్జిబిట్ చేయడం, లేకపోతే మా నీతి, మా భక్తి, మా యథార్థత, మా మంచి పనులు అని వీటి మీద ఆధారం చేసుకుని ప్రస్తుత క్రైస్తవ్యం కూడా ఇలాగే ఉంది. వీటిని తమకు తాము సెల్ఫ్ సాటిస్ఫై చేసుకుంటుంటారు. సెల్ఫ్ రైచియస్గా తాము కనపరచుకోవడానికి ఏంటంటే ఏదైనా ఇలాగ క్రిస్మస్ రాగానే 4 బహుమతులు ఇస్తూ ఉండడం, ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, చూసిన వాళ్ళు అబ్బా ఎంత జయార్థ హృదయం ఏంటి అని ఇలాంటి భక్తితో తాము సంతృప్తి పరుచుకునేటువంటి స్థితి. ఇవేమన్నా కావాలని అడిగాడు దేవుడు? ఇవేమన్నా చేయమన్నాడా? మొదట నీ హృదయం కదా దేవునితో సరిగా అయినటువంటి సంబంధం కలిగి ఉండాలి. విశ్వాసంతో దేవుణ్ణి హృదయం అప్పగించి దేవునితో సరిగా ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆ క్రియలు ఎగ్జిబిట్ అవుతాయి. దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు ఇతరుని ప్రేమించకుండా ఎలా ఉండగలుగుతావు? ఆటోమేటిక్గా ప్రేమించగలుగుతాం. అలాగా మనము ఏదో క్రిస్మస్ నాడే ఈ ప్రేమను కనపరిచేటువంటి వారంగా కాక ప్రతిరోజు ఇతరులని ప్రేమించగలుగుతాం. ప్రతిరోజు వాళ్ళ యొక్క దయనీయ స్థితిలో, వాళ్ళ యొక్క బలహీన స్థితుల్లో వాళ్ళు పరామర్శించడం, వాళ్ళకి మంచి పాటలు చెప్పడం, లేదా తోచిన సహాయం మన వారికి చేసేటువంటి స్థితి మన జీవన శైలిలో ఇది ఒక భాగమైపోద్ది. ఏదో క్రిస్మస్కి ఏదో ఒక డ్రెస్ వేసుకున్నట్టుగా
ఆ భక్తిని వేసుకున్నట్టుగా మనం అలా కవరింగ్ అవసరం లేదు ప్రియులరా. ప్రతిరోజు అలాంటి స్థితి మనం కనపరిచేటువంటి ఆ ప్రేమ మనలో ఒక అంతర్లీనంగా జీవన శైలిలో ఒక భాగమైపోద్ది. ఇతరులను ప్రేమించే మనకిలాగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటటువంటి స్థితి అది ఎప్పుడు కలుగుతుందంటే మనము ఆజ్ఞను హేతువు చేసుకొనక ఆత్మకు లోబడి దేవుని కృప ద్వారా మనకిచ్చినటువంటి ఆ సదుపాయం ఏదైతే ఉందో, విశ్వాసం ద్వారా నీవు రక్షింపబడతావని దేవుడైతే సదుపాయం కల్పించాడో దాన్ని మనం విశ్వసించి దాన్ని మనం పొందుకుని మరే క్రియలో నేను దేవునిలో దానికి కలపకుండా ఆత్మకు నేను విధేయునై జీవించటం ద్వారా ఆత్మ తన ఫలము తాను ఫలిస్తుంది మనలో. ఎందుకంటే మనం ఎప్పుడైతే అలాంటి విశ్వాసం మనం ఉంచామో ఆత్మదేవుడు తన యొక్క దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5లో ఇదే మాట రాయబడుతుంది. ఆత్మ ద్వారా ఆ ప్రేమ మనలో దేవుడు ఆ ప్రేమను కుమ్మరిస్తాడంట. ఆ ప్రేమ మనలోకి ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఇతరులను మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించగలుగుతాం, ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాం. అలాగా చేయడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు మీ కృపా కాపుదల సంరక్షణలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినమున మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఇంతవరకు నైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇవనైనా మేము మా క్రియలను మేము హేతువు చేసుకునక, మా యొక్క శరీర ఇచ్చలకు మేము లోబడక, మరి ఆత్మానుసార ఆత్మకు లోబడిన వారంగా మీరు కృప ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆ భాగ్యమును విశ్వాసం ద్వారా మేము దాన్ని స్వీకరించడానికి అయినా మీ యందు మేము భక్తిని కనపరచడానికి కృప చూపించండి. అయినా మా సొంత నీతి వల్ల కానీ భక్తి వల్ల కానీ ఏ స్థితి వల్ల కూడా మరి మిమ్మల్ని మేము నా తండ్రి చేరుకునేటువంటి స్థితి మేము ఎన్నడూ కనపరచక మీకు మాత్రమే విధేయత చూపగలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృపచేత మమ్మల్ని బలపరచండి. మీ కనికరం గల కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని యోనైనా మేము ఎన్నడూ మా శరీర అనుసరించి శరీర క్రియలతో మిమ్మల్ని ఆరాధించే వారంగా కాక మీ ఆత్మ ద్వారానే మిమ్మల్ని చేరుకునేటువంటి కృపాభాగ్యాన్ని, విశ్వాసం ద్వారా మేము చేరుకునే కృపాభాగ్యాన్ని మీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని, ఈ వాక్య భాగం మా ఇంట్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.